హాయ్ ఫ్రెండ్స్, నేను ఖుష్బూ శంషాబాద్ నుంచి. ఈరోజు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ సంక్రాంతి వాళ్ళ వైఫ్ కృష్ణ ఆంటీ చనిపోయారు. ఆంటీకి క్యాన్సర్ ఉండే అనమాట. సో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఆంటీ సఫర్ అవుతుండే. లాస్ట్ 2 months నుంచి హాస్పిటలైజ్ ఉండే. మళ్ళీ 1 month నుంచి ఇంట్లోనే ఉన్నారు, కానీ చాలా సిక్ ఉండే అనమాట. సో ఆంటీ 14th August నైట్ 8:30 చనిపోయారు. సో నాకు తెలియగానే నేను మార్నింగ్ ఎన్టీఏకి వెళ్ళేసి అక్కడ నుంచి 11 o'clockకి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. సో నాకు ఆంటీకి చాలా మంచి రిలేషన్షిప్ ఉండేది. ఆంటీ ఇంట్లో కిచెన్లో గ్లాసెస్ ఒక్కదానిపైన ఒకటి నింపి పెట్టేవారు అనమాట. అయితే నేను ఎప్పుడు అడిగేదాన్ని, ఎందుకంటే ఇట్లా పెడతారు అంటే, వాటర్ ఎక్కువ ఉండాలి ఇంట్లో, సో అట్లా పెడితే घर में बरकत भी रहता అని చెప్తుంది అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది ఆంటీ ఇప్పుడు లేదని తెలిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంకుల్ ఎలా ఉంటారు ఇప్పుడు అని చెప్పి ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతారు కదా ఒక పార్ట్నర్ చనిపోయిన తర్వాత. సో అంకుల్ ఎవరు చూసుకుంటారు ఎప్పుడు అని చెప్పి అది ఒకటి మైండ్లో నాకు నైట్ నుంచి తిరుగుతుంది అనమాట. ప్లస్ ఈరోజు అంకులే అన్ని కార్యక్రమాలు ముందు చేశారు. సో ఆయన ఇవన్నీ చేయడానికి కూడా నాకు చూసి చాలా బాగా అనిపించింది. సో మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చెప్పి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎప్పుడైతే మొక్కలు అయిపోతామో మనకి దేవుని గురించి కూడా అంత దిగులు ఉండదు. ఈ వస్తువు నా దగ్గర లేదు, ఆ వస్తువు నా దగ్గర లేదు అని ఉండదు. మనం ముసలు అయిపోయాక ఒకటే ఉంటుంది, నా పార్ట్నర్ నాతో పాటు హ్యాపీగా ఉండాలి. ఏదైతే ఒక దిగులు ఏదైతే ఉంటుంది, నా పార్ట్నర్ని నేను ట్రాక్ ఎవరు తీసుకుంటారు అని చెప్పి. సో అది నేను ఎప్పుడు ఆంటీకలను చూసేదాన్ని. అంటే ఎప్పుడు ఇదే అనేది, మీరు కూర్చోబోయాక అంకల్కి చెప్పారు అంటే చేస్తాను అంటే నేను ఎప్పుడు ఆంటీ చెప్పేదాన్ని, కృష్ణయ్య ఆంటీ అభితో జాతే అభితో జాతే అని చెప్పి. అది ఈ రోజులు ఆమె ఒక్కటే ఉండి తీసుకోవడం కూడా చాలా గ్రేట్. అసలు క్యాన్సర్ నుండి ఈ రోజు బతకడం చాలా గ్రేట్. ప్లస్ ఆంటీ ఎప్పుడు పాజిటివ్ మైండ్ ఉండేదన్నమాట. కీమోథెరపీస్ కానీ దానికి కూడా ఒక్కటే వెళ్ళి వచ్చేది. మాకు అదే అనిపిస్తుంది, అబ్బా అంటే చాలా గ్రేట్, అంటే చాలా గ్రేట్ అని చెప్పి. ఇంకా ఈరోజు అంకుల్ ముఖాలు ఇచ్చినప్పుడు నేనైతే ఈరోజు ఫస్ట్ టైం శంఖాల్ ఘాట్ అయితే వెళ్ళాను. యాక్చువల్గా మేము మార్వాడీస్, సో మా దాంట్లో వెళ్ళి వెళ్ళరు అనమాట కొంచెం వాటికది. బట్ నాకు ఎందుకో అనిపించింది ఒకసారి వెళ్ళి చూసి అయితే వద్దాము, సో దట్ మనకు కూడా తెలుస్తుంది కదా ఏమేమి ఉంటుంది అక్కడ అని చెప్పి. సో ఈరోజు నేను ధైర్యం చేశాను, నా కొడుకు చెప్పాను వీళ్ళు వెళ్దామా అని చెప్తే, ఇంకా వాళ్ళు కూడా సరే మమ్మీ వెళ్దాము, నేను ముందు చెప్తా, భయపడద్దు నాన్న, నేను ఉంటాను మీతో. బట్ నాకు కూడా కొద్దిగా భయంగా ఉండే అనమాట. అయినా వెళ్ళాము. సో మాకన్నా ముందు అక్కడ ఇంకా 3 డెడ్ బాడీస్ కాల్చారనమాట, ఇంకెవరు చనిపోయినట్టున్నారు. సో నాకు అనిపించింది, శ్మశాన వాటికలో ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అసలు, డైలీ ఎవరో ఒకరు చనిపోతారు, ఈ బాడీస్ కాల్చడము అది కూడా ఎట్లా అని చెప్పి అనిపించింది అనమాట. సో నేను ఎన్ని ఆంటీ కార్యక్రమం అయినప్పుడు ఇంకొక డెడ్ బాడీ కూడా వచ్చింది అనమాట. సో నాకు ఆ రోజు మొత్తం చాలా బాధగా ఉండే. ప్లస్ వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఎలాగంటే ఆంటీ ఏమంటారు, హస్బెండ్ ఉన్నప్పుడే చనిపోయారు కదా, నాకు అవ్వదు కావట్లేదు. అప్పుడు ఆంటీకి అంకుల్కి మళ్ళీ పెళ్ళి అయినప్పుడు ఎట్లా తయారు చేస్తారో అట్లా తయారు చేశారు అనమాట. అది కూడా చూసి నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇవన్నీ మన రిలీజియన్స్లో ఉంటాయి, ఫాలో అవ్వాలి కరెక్టే, కానీ ఎందుకో మళ్ళీ ఇలా చేయాలా అన్నట్టు ఒక లోపల తెలియని ఒక బాధ ఉండే అనమాట. బట్ ఇప్పుడు మనకి ఏదైతే పెద్దవాళ్ళు చెప్పారో అదైతే మనం ఎలాగో చేయాల్సిందే. ప్లస్ అక్కడ చాలామంది వచ్చారు, ఆంటీ తరపున వాళ్ళు, అంకుల్ తరపున వాళ్ళు. వాళ్ళు కూడా ఒకే మాట చెప్తున్నారు అనమాట, ఆంటీ చాలా మంచివారు ఉండే, అందరికి ఎప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు, ప్లస్ ఎప్పుడు ఫేస్లో కళ ఉండేది ఆంటీకి అని చెప్పి. సో నేను కూడా అదే అన్నా, మేము కూడా ఎప్పుడన్నా సిటీకి వచ్చినప్పుడు లేట్ అయిపోయింది అట్లా అనుకుంటే, నేను 2 times ఆంటీ వాళ్ళ ఇంట్లో పడుకున్నాను కూడా నైట్. సో ఆంటీ ఎర్లీ మార్నింగ్ ఇవ్వగానే మా కోసం బయట నుంచి 3 తీసుకెళ్ళి తింటావురా దోసనా ఇడ్లీ అని చెప్పి తీసుకొస్తుండే. సో ఆ రోజులు గుర్తు చేసుకొని మాకు కూడా చాలా బాగా అనిపించింది. మేమైతే ఆంటీ ఆత్మకి శాంతి దొరకాలి అని కోరుకుంటున్నాం. ప్లస్ అంకుల్ హెల్తీ లైఫ్ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గివ్ స్ట్రెంగ్త్ టు అంకుల్ గాడ్. థ్యాంక్ యూ.